హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. గైస్, ఈరోజు ఇంకొక జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే 2 జాబ్ ఇన్ఫోస్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో గైస్, ఈరోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి అమెజాన్ కంపెనీ నుండి. సో మీలో చాలా మందికి తెలుసు, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్స్ అనేవి రాబోతున్నాయి. సో అప్కమింగ్ మంత్స్లో. సో అందుకనే మనకి ఏంటి అంటే అలాంటి టైంలో మోర్ కస్టమర్ సర్వీస్ జాబ్స్ అనేవి వీళ్ళు రిలీజ్ చేస్తుంటారన్నమాట. సో ఇప్పుడు కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి మనకి కస్టమర్ సర్వీస్కి సంబంధించిన జాబ్స్ అయితే వెరీ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి వర్చువల్ కస్టమర్ సర్వీస్ మాట. అంటే ఎవరైతే అమెజాన్ ప్రొడక్ట్స్ కొన్నారో, అమెజాన్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మనము కస్టమర్ సర్వీస్ అనేది ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఏమైనా డౌట్స్ కానీ, ఇష్యూస్ కానీ, క్వైరీస్ కానీ ఉంటే త్రూ మెయిల్ ద్వారా కానీ, చాట్ సిస్టమ్ ద్వారా కానీ, ఓవర్ ద ఫోన్ కానీ వాళ్ళ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయాలన్నమాట. సో ఇదైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంటుందండి. సో సెలెక్ట్ అయిన తర్వాత కూడా ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ వాళ్ళే మన ఇంటికి అనేది పంపించడం జరుగుతుంది. సో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అవుతే సరిపోతుంది. ఆ తర్వాత డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్. ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్ అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. సో మనకు కావలసిన స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో అయితే వచ్చి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మనకి డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి, లేదు కాంప్రహెన్షన్ స్కిల్స్ కానీ, లేదు అంటే మనకి కొంచెం డెస్క్టాప్ గురించి, కంప్యూటర్ గురించిన ఆ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ మీద కొంచెం నాలెడ్జ్, ఏదన్నా సరే మనకి ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ అయితే అక్కర్లేదండి. బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఇది కస్టమర్ సర్వీస్కి సంబంధించిన జాబ్ రోల్ కాబట్టి మనకి మెయిన్లీ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మనల్ని అప్రోచ్ అవుతున్నారో కస్టమర్స్, వాళ్ళకి సరైన సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే అఫీషియల్గా వీళ్ళు శాలరీ అనేది డిస్క్లోజ్ చేయలేదు. బట్ మనకి 2.5 lakh per annum వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు మనకి ఇంటర్నెట్ అలవెన్సెస్ కానీ, మీల్ కార్డ్ కానీ, సో ఇలాగ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి అమెజాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఛానల్లో ఇప్పటికే చాలామంది అయితే సెలెక్ట్ అయ్యారండి. సో ఈ అమెజాన్ జాబ్స్కి చాలా బాగుంటాయి. అండ్ మోర్ ఓవర్ మనం హ్యాపీగా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకొక జాబ్ ఆపర్చునిటీ కూడా రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. డిజిటల్ డివైజెస్ అండ్ అలెక్సా సపోర్ట్. అంటే మనకి అందరికీ తెలుసు కదా, అమెజాన్ మనకి అలెక్సా అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, క్వైరీస్ ఏమన్నా ఉన్నా, కస్టమర్స్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ డిజిటల్ డివైజెస్ గురించి, అలెక్సా గురించిన క్వైరీస్ మనం సాల్వ్ చేయాలన్నమాట ఆ కస్టమర్స్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు. సో దీనికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం ఇంటర్ పాస్ అవుతే సరిపోతుంది. ఆ తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఉన్న, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నా సరే వీళ్ళందరూ ఎలిజిబుల్ మాట. ఏ స్ట్రీమ్ అయినా, ఏ బ్యాచ్ అయినా పర్వాలేదు. సో దీనికి కూడా శాలరీ మనకి 2.6 lakh per annum వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎక్స్ట్రాగా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, ఇంటర్నెట్ అలవెన్సెస్ కానీ, మీల్ కార్డ్ కానీ. సో గైస్, ఎవరైతే ఇంక ఈ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని వస్తుంది. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ మీకు ఇలాగే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇందులో వెరీ బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతారు. సో ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేవి. నెక్స్ట్ లాంగ్వేజ్ డీటెయిల్స్, అంటే మీ మదర్ టంగ్ ఏంటి, మాతృభాష ఏంటి అనేది అడుగుతున్నారు. అందులో మీకు రీడింగ్ ప్రొఫెషన్సీ, చదవడం ఎంత బాగా వచ్చు, మాట్లాడడం ఎంత బాగా వచ్చు అనేది అడుగుతున్నారు. మ్యాండేటరీగా ఒక్క లాంగ్వేజ్ అయితే మీరు ఫిల్ చేయాల్సింది ఉంటుంది. అయితే మీకు ఖచ్చితంగా ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. అది మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది అని కూడా ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సో మిగిలిన ఫీల్డ్స్ ఏంటి అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే కాదు. సో అవి అయితే ఆప్షనల్ మాట. నెక్స్ట్ వచ్చేసరికి మీకు డిజేబిలిటీ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సిటిజన్షిప్, నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్, మీ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. ఒకవేళ
మీకు హైదరాబాద్ రమ్మంటే రీలొకేట్ అవ్వమంటే మీకు ఓకేనా అని చెప్పేసి ఇక్కడైతే ఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి గైస్, సో దట్ మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ రిఫరల్ డీటెయిల్స్, ఇవైతే ఆప్షనల్ మాట, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏం కాదు, అలా వదిలేసేయండి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. మీ ఎడ్యుకేషన్ టైప్ కానీ, స్కూల్ బోర్డ్ ఎందులో ఫినిష్ చేశారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి, లేదు అంటే ఫ్రెషర్ బేసిస్ మీద అప్లై చేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అదర్ డీటెయిల్స్ సెక్షన్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అన్నమాట. సో ఈ కస్టమర్ సర్వీస్ జాబ్ చేయడానికి ఓకేనా, శాలరీ ఓకేనా, లేదు అంటే మీకు నైట్ షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్, వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి ఓకేనా, లేదు అంటే మీకు టెలిఫోన్ ద్వారా, చాట్ ద్వారా, ఈమెయిల్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వాలి, సో ఈ జాబ్ రోల్ మీకు ఓకేనా, ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉందా, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందా, ఒకవేళ ఇది వరకు అమెజాన్లో మీరు ఎప్పుడైనా వర్క్ చేసారా అని చెప్పేసి ఇలాగ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో అవి అయితే ఫిల్ చేసేసేయండి. సో ఇంకా డాక్యుమెంట్ సెక్షన్ వచ్చేసరికి పాన్ కార్డ్ ఉందా లేదా అని అడుగుతున్నారు, ఆధార్ కార్డు ఉందా లేదా అని అడుగుతున్నారు, అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లోడ్ చేయాలన్నమాట. సో వన్స్ ఈ ఫీల్డ్స్ అన్ని మీరు ఫిల్ చేసేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో ఇలాగ మీరు ఏదైతే మెయిల్ ఐడి మెన్షన్ చేశారో దానికి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఇలాగ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో గైస్, వన్స్ మనం డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనకి ఆన్లైన్ అసెస్మెంట్ రాయమని ఒక మెయిల్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఇన్బాక్స్లో రాని వాళ్ళు మీ స్పామ్ అండ్ జంక్ ఫోల్డర్స్ కూడా చెక్ చేయండి. ఖచ్చితంగా ఈ ఆన్లైన్ అసెస్మెంట్ మెయిల్ అయితే వస్తుంది అన్నమాట. సో మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏంటి అంటే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ ఆన్లైన్ టెస్ట్ లింక్ అనేది వస్తుంది కదా, సో ఇది 48 అవర్స్లో అయితే మీరు రాయాల్సింది ఉంటుంది. సో మనకి అయితే ఖచ్చితంగా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీ ఉండాలి. మొబైల్ ఫోన్ అయితే కంపాటబుల్ అవ్వదు, మొబైల్ ఫోన్ సపోర్ట్ చేయదు. సో మీకు ల్యాప్టాప్, డెస్క్టాప్ కాన్ఫిగరేషన్స్ కూడా ఏమి ఉండాలి అనేది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు టెస్ట్ అటెంప్ట్ చేసే ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా చదవండి, అన్నీ చాలా క్లియర్గా ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ మనకి ఆన్లైన్ అసెస్మెంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏమేం సెక్షన్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఈ ఆన్లైన్ టెస్ట్ క్లియర్గా నేను ఒక వీడియో అయితే చేశాను, ఏం క్వశ్చన్స్ ఎలాగ ఉంటాయి ప్యాటర్న్స్ అనేది. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. సో వన్స్ మీరు టెస్ట్ రాయడానికి రెడీ అనుకుంటే ఇక్కడ టెస్ట్ యూఆర్ఎల్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి మీరు టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. అండ్ 48 అవర్స్ లోపల మీరు ఈ టెస్ట్ అనేది రాయాల్సింది ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు టెక్నికల్ అసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు. ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిలవెంట్ హెల్ప్ మెటీరియల్ అనేది ఉంటుంది అని కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో గైస్, ఇప్పటికే ఛానల్ నుండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అమెజాన్కి సెలెక్ట్ అయ్యి జాబ్స్ చేసుకుంటున్నారు సక్సెస్ఫుల్గా. అండ్ గుడ్ ఆపర్చునిటీ గైస్, ఎందుకంటే సెలెక్ట్ అయిన తర్వాత ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కానీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటికి. సో యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.